N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 130వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను పార్టీ కార్యాలయం ముందు ఎగురవేసిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి గారు, మండలం అధ్యక్షులు మధుసూదన్, సర్పంచ్లు సత్యనారాయణ, అంజిరెడ్డి, నారాగౌడ్, సంగమేశ్వర్, సేట్, సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్, సంగయ్య, ఉప సర్పంచ్ వినయ్ గౌడ్, జహంగీర్, సీను నాయక్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకొని ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ను లిటరసీ రేటు అసలు ఎంత మనకప్పుడు 10-15% లిటరసీ రేటు ఉంది. అట్లాంటిది ఈరోజు 50-60% లిటరసీ రేటు తీసుకొని రావడం జరిగింది. మన సౌత్ ఇండియన్లో అయితే కనీసం 80% లిటరసీ రేటు. అట్లాంటిది ఉద్యోగ అవకాశాలు, తర్వాత మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. తాగే నీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, ఉండడానికి ఇల్లు లేకుండే, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ లేకుండే, రోడ్లు లేకుండే, రైల్వే మార్గాలు లేకుండే, అట్లాంటిది ఇందిరాగాంధీ గారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారంలోకి వద్దాం. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. విజయనగరం బీసీ సంఘం అధ్యక్షులు గదిల వెంకట్రావు మరియు బీసీ నాయకులు చోడిపల్లి ఆదినారాయణ మరియు వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సుమారు 300 కుటుంబాలు, అదేవిధంగా విజయనగరం పట్టణం 26వ వార్డుకు చెందిన ముక్కముల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గజపతి రాజు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయేనని, ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. ఈ రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి మాట్లాడుతూ దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవిస్తూ బెయిల్పై వచ్చిన వాటిని ముఖ్యమంత్రిని చేసిన దౌర్భాగ్యం మనకు వచ్చిందని, ఆత్మగౌరవంతో బతకాల్సిన మనం ఇప్పటికైనా ఆలోచించాలని కోరారు. రోజా జగన్కు బూతులు నేర్పుతుందని, జగన్ రోజాకు ఆటలు నేర్పుతున్నారని, ఈ దశలో మన భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తున్నారో అర్థం చేసుకోవాలని కోరారు. మనం ఇలాంటి ప్రభుత్వంలో మనం బ్రతుకున్నామని విషయము నేనైతే దురదృష్టం అనుకుంటున్నాను. కొందరు అనుకోవచ్చు, ఎవరు అవతల వాడిని గేట్లో పైన తాడు కట్టేసి ఆడిని ఇంట్లోనే కూర్చోబెట్టావు, బయట వస్తే కేసులు వేసాం కనుక సరిపోయిందని అనుకుంటున్నారు. అయ్యా, కేసులు చాలా మంది పైన వేస్తున్నాయి. మహాత్మా గాంధీ పైన ఎన్నో కేసులు, నా స్వర్గీయ తండ్రి పైన కూడా కేసులు వేశారు. కేసులు వేయకంట కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, దొంగతనాన్ని ఆరోపణ చేసి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన దొంగని మనం తీసుకొచ్చి మమ్మల్ని ముఖ్యమంత్రి చేసి మేము బాగుపడతామని అనుకుంటే మా భ్రమని ఆయన తీర్చేశారు. ఇంకా మనం భ్రమలో ఉండాలా వద్దా అది మీ ఇష్టం. మన భవిష్యత్ కావాలంటే మనం పని చేసేవాడిని మనం తీసుకురావాలి, ఆ వ్యవస్థను తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు పని చేస్తూ అన్ని రంగాల్లో. ఇప్పుడు ఏం రుజువు చేస్తున్నారు? జీతాలు ఇవ్వటం లేదట, ఆరోగ్యశ్రీ నడటం లేదట, రీయింబర్స్మెంట్లు, ఫీ రీయింబర్స్మెంట్ పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చింది అది కూడా లేదట.
మీరు ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ కానీ, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ వెళ్తే మీకే అర్థమైపోతుంది ఎలాగీ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విషయం మీకు అర్థమైపోతుంది. ప్రజాప్రతినిధులు అనేది ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులు నిర్వహించకపోతే ముందు వెళ్ళలేను. నేను కేంద్ర మంత్రిగా పనిచేశాను. 18 అంశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగవలసిన అంశాలు, ఆ చట్టంలో రాసిన అంశాలు అమలు అవ్వటం లేదని రాజీనామా చేసి బయట వచ్చాను. వీరు పదవుల కోసం పట్టుకుని వేలాడుకుంటే జనం బాగుపడతారనుకుంటే పొరపాటుని విషయము నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇంకో ఇదే జరగకపోవాలి, మన భవిష్యత్ నాశనం అవ్వాలని అనుకుంటే వెన్నెముక్క లేని ప్రజాప్రతినిధులు మీరు ఎంపిక చేయండి. లేకపోతే ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యల్ని ఏ స్థాయిలో రేస్ చేయాలి ఆ స్థాయిలో రేస్ చేసే ప్రజాప్రతినిధుల్ని మీరు ఎంపిక చేస్తే మనం అందరూ ఓ బాధ్యతైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. దాని చేత మన భవిష్యత్తుని మనం నాశనం కాకుండా కాపాడి ముందు వెళ్ళడం అవుతుంది. ఆ విధంగా చేసి అందరూ అన్ని వర్గాలు బాగుపడాలి. స్వతంత్ర భారతదేశానికి మనం అందరూ అర్థం ఇవ్వాలి. మన స్వతంత్రంలో మనం భయపడుతున్నామని, అయ్యా ఇది ఒక కొత్త విషయం, మీరు చేయకపోతే పెడతాం, తంతాము, ఇది చేస్తాం అది చేస్తా అని ఈ బెదిరింపులు ఇది అసహ్యంగా తయారైంది. స్వతంత్ర దేశ లక్షణమే కాదని పెద్దలందరికీ మనవి చేస్తూ స్వతంత్ర భావాలు మనం పెంచుకోవాలి. ఆత్మ గౌరవంతో మనం పని చేయాలి. సిద్ధాంతాల కోసం కృషి చేయాలి. ముందు వెళ్ళాలని పెద్దలందరికీ మనవి చేస్తూ అది చేస్తున్నాడు. మనం అందరూ కలిసికట్టుగా బాగుపడతాం, లేకపోతే కలిసికట్టుగా బాధపడతాం తప్ప అంతకన్నా జరిగేది ఏమి ఉండదని పెద్దలందరికీ మనవి చేస్తూ అందరికీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, కొత్త పాత తిరిగి వచ్చే వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జగన్మోహన్, జై జగన్. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జ్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడి తల్లి అమ్మవారిని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కె సురేష్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. చదురుగుడికి విచ్చేసిన వారికి దేవస్థానం వేద పండితులు దూసి శివరాం శర్మ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న తదుపరి ఆలయం అర్చకులు ఏడిద సూర్యనారాయణ శర్మ, జడ్పీ సురేష్ రెడ్డికి ఆలయ మర్యాదలుగా తలపాగా చుట్టారు. సురేష్ రెడ్డి దంపతులకు వేదాశీర్వచనం చేసి దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.